పోనీ పోనీ పోతే పోనీ అంటున్నట ఎవరు వలసలపై కేటీఆర్ చేతులెత్తేశారా వెళ్తే వాళ్ళ కర్మ అంటున్నట పగ్గాలు పట్టినా ఆగే పరిస్థితి లేదా ఇప్పటికే కాంగ్రెస్లోకి పలువురు నేతలు అదే బాటలో మరికొందరు లీడర్లు బీఆర్ఎస్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అంతే సార్ ఇప్పుడు గతంలో మీరు ఏం చేసిరో ఇప్పుడు మీకు అదే వస్తుంది మీరు అప్పుడు ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేద్దామని ఎవరిని పడితే వాళ్ళని తీసుకున్నారు ఆ విపక్ష హోదా లేకుండా ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నారు మున్సిపల్ చైర్మన్లను జాయిన్ చేసుకున్నారు జడ్పీ చైర్మన్లను జాయిన్ చేసుకున్నారు మాజీ మంత్రులను జాయిన్ చేసుకున్నారు ఎంపీలను జాయిన్ చేసుకున్నారు ఎవరిని పడితే వాళ్ళని మొత్తం విపక్షాలు అనేవే లేకుండా మొత్తం భూస్థాపితం చేసినప్పుడు మీరు ట్రై చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా అదే పని చేస్తారు కదా మీరు చేసిన పనే మీరు చేస్తారు అందుకే ఈ వైరాగ్యం ఎందుకు వస్తుందంటే మీరు అప్పుడు తప్పు చేసిరు కాబట్టి ఇప్పుడు మీకు కూడా అదే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు మరి వాళ్ళు వెళ్తే వాళ్ళ కర్మ అంటున్నారట అంతే మరి వాళ్ళ కర్మనే వాళ్ళు మీరు ఇప్పుడు ఏం చేయలేరు మీరు ఏం చేసినా వాళ్ళు ఆగే పరిస్థితిలో లేరు ఇన్ని రోజులు మీతోని ఉన్నవాళ్ళు అధికారం కోసం ఉన్న వాళ్ళే ఇప్పుడు అందరు వెళ్ళిపోయేట వాళ్ళంతా అధికారంలోకి నుంచి ఉన్నోళ్ళే మీతోని చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మీరు వాళ్ళను 10 ఏళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే రొంటికి చెడ్డ రేవాడి అంటారు కదా నమ్ముకున్న వాళ్ళు పోతున్నారు ఆశపడి వచ్చిన వాళ్ళు కూడా పోతున్నారు ఇప్పుడు మీతోని మిగిలే వాళ్ళు లాస్ట్కి ఎవరిని మిగులుతారు అనేది పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత మీకు అసలు సినిమా కనిపించే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది పార్లమెంట్ ఎలక్షన్లు ముగిసిన తర్వాత మీరు కనుక ఒకవేళ కనీసం ఒక 5-6 సీట్లు కనుక తెచ్చుకోకపోతే పోతే పోనీ అని కవిత్వం చెప్పడం కాదు ఇంకా మీకు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఇది అయితే రాసి పెట్టుకోండి ఇక వెళ్తే వాళ్ళ కర్మ అంటే ఆంతర్యం ఏంటి పగ్గాలు పట్టినా ఆగే పరిస్థితి లేదా లేదు నిజానికి అట్లే కనిపిస్తుంది అదే బాటలో మరికొందరు లీడర్లు పార్లమెంట్ ఎన్నికల వేళ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి గ్రేటర్ కార్పొరేటర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విడిచి వెళ్ళేవారు వెళ్తారు అది వారి కర్మ అన్నారట ఈ మాటలే కొంచెం చేసుకోవాలి ఉన్న వాళ్ళను కాపాడుకోవాలి వెళ్ళే వాళ్ళని కూడా ఆపే పనిలో ఉండాలి పోతే పోని వాళ్ళు పోతే నాకేం నష్టం అవుతుంది అంటే నష్టం జరిగిన తర్వాత తెలుస్తుంది ఏం నష్టం జరిగిందనేది టైం లేనప్పుడు కాస్త అనుకోవతో ఉండాలి అనేది ఎవరైనా చెప్పేటువంటి నీతి ఇప్పుడు మీకు టైం బాగాలేదు కాస్త అనుకువతో ఉండి తెలివిగా వ్యవహరించాలి ఇటువంటి మాటలు మాట్లాడితే మేము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడినామో ఇప్పుడు గట్లే మాట్లాడతామంటే వాళ్ళు కూడా ఏం చేస్తారనేది మీకు కనిపిస్తుంది ఇక ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కేటీఆర్ కీలక అనుచరుడిగా పేరున్న బాబా పసియుద్దీన్ పోయిండు ఇంకా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి త్వరలో 2 లోక్సభ మరో 2 రాజ్యసభ ఎంపీలు కూడా పోతున్నారట ఇంకా ఇది కాదు సార్ ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా సీఎంతో భేటీ అయ్యారట నిజానికి బొంతు రామ్మోహన్ కేటీఆర్ కీలక అంచాడు ఆయన రామలక్ష్మణ్ లాంటి బంధం నిజంగా ఇప్పుడు ఆయన కూడా పోతున్నాడట చూడండి ఆయన కూడా పోతున్నారటే మరి ఎక్కడ లోపం జరుగుతుందనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కేటీఆర్ గారు బొంతు రామ్మోహన్ పట్నం మహేందర్ రెడ్డి బాబా పసియుద్దీన్ కూడా చాలా రోజులు ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్లో ఉన్నటువంటి నేత ఆయన కూడా లాస్ట్కు పార్టీ మారిపోయిండు ఇంకెంతమంది పోతారు అంటే హార్డ్ కోర్ టీఆర్ఎస్ వాదులు కూడా పార్టీ మారుతున్నారు సరే పట్నం మహేందర్ రెడ్డి అంటే తర్వాత వచ్చిన ఆయన పోయినా కానీ ఓకే ఆయన మధ్యలో పోయింది అనుకోవచ్చు కానీ బొంతు రామ్మోహన్ కానీ బాబా పసియుద్దీన్ కానీ వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి టీఆర్ఎస్లో ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు కొట్లాడినటువంటి వాళ్ళు కూడా పార్టీని వదిలిపెట్టి పోతున్నారు అంటే అసలు ఏం జరుగుతుంది ఎక్కడ లోపం ఉంది అటువంటి వాళ్ళు హార్డ్ కోర్ వాళ్ళు కూడా పోతున్నారంటే గతంలో మనం చేసినటువంటి తప్పులేంది అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే ఇటువంటి వ్యాఖ్యలు రావు పోతే పోనీ అని పరిస్థితి రాదు సార్ కేటీఆర్ గారు మరి ఎక్కడ పొరపాటు అవుతుంది అనేది ఇప్పటికైనా తెలుసుకోండి కాస్త పార్టీని కాపాడుకునే పనిలో ఉండండి లేకపోతే లోక్సభ ఎలక్షన్ల తర్వాత మాత్రం మీకు ఇక చుక్కలు కనిపించడం ఖాయమే ఇక సెల్ఫ్ గోల్ భయం పార్టీని వీడాలనే ఆలోచనతో ఉన్న నేతలతో వారిని ఆపాల్సింది పోయి వారి కర్మ అని వదిలేస్తున్నారంటే ఆపలేమనే అభిప్రాయానికి గులాబీ పార్టీ అధిష్టానం వచ్చిందా అనే టాక్ వినిపిస్తుంది చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న తరుణంలో పార్టీని వీడుతున్న వారిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తే గతంలో అధికారంలో ఉండగా ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న వ్యవహారంపై చర్చకు వస్తుందని తద్వారా సెల్ఫ్ గోల్ అయ్యే ప్రమాదం ఉందని హైకమాండ్ చేతులు ఎత్తేసిందా అంటే నిజంగానే మరి అదే జరుగుతుంది సెల్ఫ్ గోల్ అవుతుంది మేము ఇంతకుముందు చెప్పింది కూడా నేను అదే మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలను మొత్తం కల్లోలం చేసి అసలు వాళ్ళని ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి ప్రజలు దీన్ని చూసి విసిగి వేసారే లాస్ట్కు మిమ్మల్ని పక్కకు పంపి కొత్త పార్టీకి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చిరు ఇప్పుడైనా క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి
పార్టీలో ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఇప్పటికి గూడా టీఆర్ఎస్‌ను నమ్ముకొని హార్డ్ కోర్ కార్యకర్తలు, నేతలు కొంతమంది ఉన్నారు. ఇంకా ఇప్పటికి గూడా స్టిల్ సరే వాళ్ళు మారకపోతారా? మారకపోతారా? అని అటువంటి వాళ్ళని కాపాడుకోరి. వాళ్ళ నుంచి పార్టీని బలోపేతం జేసుకోండి. మళ్ళీ వలస నేతలను నమ్ముకుంటే మీ పని ఇట్లే అయితది. వలస నేతలు ఇగో ఇప్పుడు ఇక్కడొచ్చిర్రు. ఇప్పుడు అధికారం ఉందని అక్కడ వలస పోతారు. అక్కడి నుంచి అధికారంలో పోయి రేపు పొరపాటున బీజేపీ గనుక అధికారంలోకి వస్తే ఆ వలస నేతలంతా అటు కూడా పోతారు. వాళ్ళు వలస నేతలని వాళ్ళని అందుకే అంటారు. మరి అటువంటి వాళ్ళని నమ్ముకొని మీరు ఇన్ని రోజులు రాజకీయాలు చేసిర్రు. చాలామంది ఉన్నారు అటువంటోళ్ళు. మరి ఆ చాలామంది ఎవ్వరు ఉండేటువంటి పరిస్థితి అయితే లేదు. వాళ్ళు టైం కోసం చూస్తున్నారు. మీకు ఇంకా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి. ఇవి తగిలినయి చిన్న చిన్నవే చాలు నేను అనుకుంటున్నా. ఈ ఒక ఎంపీ వెంకటేష్ నేత పోయినా గానీ, పట్నం మహేందర్ రెడ్డి పోయినా గానీ అది చాలా చిన్న ఇష్యూలే నేను అనుకుంటున్నా. చిన్న అంటే కొంచెం భూకంపం వచ్చేటప్పుడు ఫస్ట్ కొంచెం ఇట్లా కొద్ది కొద్దిగా అంటది కదా! పెద్ద భూకంపం వచ్చే ముందు. అటువంటివే ఇవి చిన్న చిన్నయే. మరి ఇప్పటికైనా మీరు సురక్షిత ప్లేస్‌ని వదులుకోండి. ఆ భూకంపం బారి నుంచి రక్షించనీకే. అది ఏంటి అనేది మీరు మీ ఆహ్, తండ్రి గారు కేసీఆర్ గారు ఇద్దరు గూడా కూర్చొని చర్చించుకోండి. చర్చించుకొని పార్టీ నిలబెట్టుకునే పనిలో ఉండండి. ఇటువంటి కామెంట్లు చేస్తే మాత్రం ఇక అంతే మళ్ళా మీరు